ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధానంగా బీసీలపైన కచ్చగట్టే దాడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాది బీసీ పార్టీ అని చెప్పుకుంటూ ఈరోజు బీసీలు ఎక్కడ నోరు తెరిచినా ఏ సంబంధం లేకపోయినా బీసీలపైన దాడి చేయడం. నిన్నటి దినం రాయచోట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ భాస్కర్ మీద దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కేవలం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలపైన నోరు తెరిచి మాట్లాడినందుకు విజయ్ భాస్కర్ రెడ్డి నిన్న మీడియాలో ఒక ప్రెస్ నోట్ పెట్టాడు. ఏమని, ఈ రాష్ట్రంలో జిల్లాలు రాయచోటి అన్నమయ్య జిల్లాని 6 నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గంగా రాయచోటిని జిల్లాను తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. అంతేగాని ఈ జిల్లాను ఇప్పుడు 2 ముక్కలు చేసి కేవలం 3 నియోజకవర్గాలకు పరిమితం చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడము ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి సోనియా గాంధీ కేంద్ర పార్టీలకి వ్యతిరేకించి బయటకు వచ్చి 5 లక్షల పైన మెజార్టీతో గెలిచి బయటకు వచ్చినటువంటి సోనియా గాంధీ అంటే పాస్ పోసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీతో భయపడి రాజీ అయ్యాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఎక్కడ తన కేసులు జైల్లో పెడతారని తన రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి పంపించి బీజేపీతో రాజీ అయినటువంటి చరిత్ర మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్ని రోజులు జైల్లో పెట్టిన కేసులు చట్ట ప్రకారంగా ఎదుర్కొన్నారు. కానీ మీ మాదిరి అధికారులపైన కేసులు పెట్టిన అధికారులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని లొంగపరుచుకొని కేసులు విత్డ్రా చేయించుకొని బయటపడినటువంటి పరిస్థితి లేదు. ఒక మా బీసీ సోదరుడు నోరు తెరిచి మాట్లాడంటే ఈ రాక్షస పరిపాలనలో, ఈరోజు కూటమి పాలనలో కనీసము అక్కడ జరిగిన అన్యాయం గురించి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడకూడదా? మాట్లాడితే దాడులు చేస్తారా? రాయచోటి మంత్రి గారు, ఇదేం సంస్కృతి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ పార్టీ అనుచరులు ఎన్ని రకాలలో మా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మాట్లాడారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మరి నువ్వు దాడి చేయించావా లేదా నీ అనుచరులు దాడి చేయించారో దీనిపైన వెంటనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం బీసీలపైన దాడిగా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నుంచి ఇదే పని. జోగి రమేష్కు కనీస సంబంధమే లేదు. ఆ కల్తీ మద్యం కేసులో మీ పార్టీకి చెందినటువంటి తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు దొరికిపోతే ఆ రోజు కేసులు వాళ్ళపైన పెడితే ఇక జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? కనీసం అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. జనార్దన్ రావుని బెదిరించి జనార్దన్ రావు ద్వారా మా బీసీ సోదరుడైనటువంటి జోగి రమేష్ పైన కేసు పెట్టించారు. ఫస్ట్ చెప్పిన దాంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడా కానీ జోగి రమేష్ పేరు లేదు. కేవలం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గృహం ఇంటి దగ్గరికి పోయినాడు అనేటటువంటి ఖర్చుతో ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని మొత్తాన్ని జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసింది కాక ఈరోజు ఆయన కొడుకులు, వాళ్ళ తమ్ముడు కొడుకులు వాళ్ళందరినీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టి, ఇదేనా బీసీల పార్టీ అంటే? నిజంగా తప్పు చేస్తుంటే చర్య తీసుకోవాలి. కానీ ఈ విధంగా కేవలం బీసీలు అదవగా దొరికినాయని ఇదే రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గంలో గతంలో కూడా మాజీ ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారి ఇంటిపైన దాడి చేశారు. అంతకుముందు బీసీ నాయకుడైనటువంటి వరప్రసాద్ పైన దాడి చేశారు. అంటే బీసీల పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కార్యకర్తలపైన దాడి చేస్తే బెదిరి మేము ఏం చేసినా కానీ గమ్మునుంటారనే. ఇది మంచి సాంప్రదాయం కాదు, శాశ్వతం కాదు. మీకు అధికారం త్వరలోనే 3 సంవత్సరాల తర్వాత అధికారం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ పరిస్థితి, మీ కార్యకర్తల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాజకీయాలుగా మాట్లాడాలి కానీ ఈ దాడులు సంస్కృతి కరెక్ట్ కాదు. ఈ గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రమైనటువంటి రాజకీయాలు, దాడులు లేవు. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరైనా కానీ ఆ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీలు నోరెత్తి మాట్లాడతాయి. మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఆ మాటలు మాట్లాడినంత పైన మీరు మీ కార్యకర్తలను ఇంట్ల మీద పంపించి దాడి చేయించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ మంత్రివర్గము, మీ కూటమి ప్రభుత్వం బీసీల పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇప్పటికైనా బీసీల పైన పెట్టేటటువంటి తప్పుడు కేసులు కానీ దాడులు మానుకోండి. రాయచోటి విజయభాస్కర్ పైన దాడి చేసినటువంటి రాత్రి దాడి చేసిన వారు వెంటనే పోలీసులు 24 గంటల లోపల అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి. మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాయచోటి డీఎస్పీ గారు పోలీసులు కూడా ఉందని, ఎస్పీ గారికి ఉందని కూడా ఈ సందర్భంగా బీసీలుగా మేమందరం విన్నవిస్తూ, లేదంటే భాస్కర్ పైన జరిగిన దాడి బీసీల పైన జరిగిన దాడిగా మేమందరం కూడా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క చేసినటువంటి విషయాన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టేంతవరకు కూడా ఉద్యమం బాట పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ద్వారా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.